ఇసుక అక్రమ రవాణా వ్యవహారంలో మంత్రి పొంగూరు నారాయణ తీరు మీద సొంత పార్టీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోందట. అస్మదీయుల్ని వదిలేసి టెలికాన్ఫరెన్స్‌లో తమను ప్రశ్నించడం ఏంటని సొంత పార్టీ నాయకులు మంత్రి మీద అసహనం వ్యక్తం చేస్తున్నారంటూ సాక్షి ఒక కథనాన్ని ప్రొజెక్ట్ చేసుకొచ్చింది. ఆహ్, ఏదైతే మంత్రి మీద అసహనం వ్యక్తం చేశారు. సంబంధిత వర్గాల కథనం ప్రకారం మంత్రి నారాయణ గురువారం పార్టీ కార్యకర్తలు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. దాదాపు 2000 మంది కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ప్రసంగిస్తూ ఇసుక తవ్వకాలపై 4 వీడియోలు తనకు వచ్చాయన్నారు. ఇసుక అక్రమ రవాణాలో మన పార్టీ వాళ్లే ఉన్నారని పోలీసుల విచారణ తేలిందని కూడా పేర్కొన్నారు. తన నియోజకవర్గ పరిధిలో 3 పేర్లు పోలీసుల విచారణలో బయటపడ్డాయన్నారు. అందులో నెల్లూరు టీడీపీ అధ్యక్షుడు 4వ డివిజన్ మాజీ కార్పొరేటర్ మామిడాల మధు, 3వ డివిజన్కి చెందిన మరో 2 పేర్లు ఉన్నాయన్నారు. తస్మాత్ జాగ్రత్త అంటూ హెచ్చరించారు. ఈ క్రమంలో మధు మాట్లాడుతూ తన ప్రమేయం ఏదీ లేదని మంత్రికి వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. నిజానికి ఇసుక అక్రమ తవ్వకాల్లో ప్రధాన సూత్రధారులో ఒకరు ఓ దేవాలయ చైర్మన్ పదవికి ప్రతిపాదితుల జాబితాలో ఉన్నారు. నారాయణకి అత్యంత సన్నిహితంగా ఉండే వ్యక్తికి అల్లుడు కూడా ఉన్నట్టు ప్రచారం ఉంది. వాళ్ళ పేర్లను ప్రస్తావించకుండా తమను టార్గెట్ చేయడం ఏంటంటే టీడీపీ ముఖ్య నేతలు నారాయణ మీద తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. పార్టీలో అందరినీ సమానంగా చూస్తే బాగుంటుందని పార్టీ నేతలు గుసగుసలాడుతున్నారు. ఏదైనా అవినీతి అక్రమాలు ఉంటే తమను పిలిచి అడగాలి కానీ ఇలా 2000 మంది పాల్గొన్న కార్యకర్తలు టెలికాన్ఫరెన్స్ తమను ఉద్దేశించి నారాయణ మాట్లాడడం మీద టీడీపీ ముఖ్య నేతలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. గతంలో జరిగిన ముఖ్య నేతల టెలికాన్ఫరెన్స్లో కూడా మంత్రి నారాయణ ఇదే ధోరణితో అస్మదీయుల తప్పులను కప్పిపుచ్చుకుంటూ మాట్లాడారని చర్చించుకుంటున్నారు అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది.